చేప కడుపులో నాగపాము. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ పూటకి ఇది చాలే అనుకుంటూ ఆనందంగా ఇంటికి వచ్చి చేపని భార్య చేతికి ఇచ్చాడు. ఆమె దానిని శుభ్రంగా కడిగి కత్తిపీటతో 2 ముక్కలు చేసింది. ఆ మరుక్షణం ఆ చేప కడుపులోంచి నేల మీద పడింది 2.5 అడుగుల నాగపాము. దాన్ని చూసి భయంతో అరుచుకుంటూ ఇంట్లో వాళ్ళని పిలిచారు. తరువాత దాన్ని బయటకు తీసి జాగ్రత్తగా చూసేసరికి పాము చర్మం అప్పటికే కుళ్ళిపోతున్న స్థితిలో ఉంది. కానీ తల భాగం మాత్రం దాదాపు అలాగే ఉంది. తలపై ఉన్న ప్రత్యేకమైన చారలు చూసి అది నాగుపామని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఆమె అది తిని ఉంటే ఏమయ్యేవారమో అని కాసేపు భయపడ్డారు. వెంటనే చేపతో పాటు ఆ పామును కూడా ఒక గుంత తీసి పాతిపెట్టారు. కాగా చేప కడుపులో నాగపాము ముచ్చట ఊరంతా పాకిపోయింది. అయితే ముర్రెల చేపలు చిన్న చిన్న పాము పిల్లలను తింటాయని, కానీ ఈ సైజు పామును తినడం ఎప్పుడూ చూడలేదని జాలరులు చెబుతున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.